సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి తప్పడంతో ఆమె మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా పలుమార్లు ఆందోళన కూడా ప్రయత్నం చేశారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి నిరసనలతో పవన్ కళ్యాణ్ పరువు కోల్పోవలసి వచ్చింది. కానీ తాను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయారు. తనకు అధికారం వస్తే మొట్టమొదటి ఫైల్గా సుగాలి ప్రీతి కేసు మీద విచారణ చేయిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన మాటను తానే తప్పి ఇచ్చిన హామీ అమలు పరచలేని నాయకుడిగా మిగిలిపోయారు. సుగాలి ప్రీతి కేసు అంటే అంతో ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2019కి పూర్వం జరిగినటువంటి ఘటన, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, కేసు వివరాలు ఇవన్నీ ఎంతవరకు నెరవేరేను, ఇలా చాలా రకాలుగా సమర్థించుకోవడానికి జనసేన పార్టీ శ్రేణులకి అంతో ఎంతో అవకాశం ఉంది. కానీ మరి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతంలో ఎలా సమర్థించుకుంటారు? ఎలా సర్దుబాటు చేసుకుంటారు? ఎంతవరకు ఆ అరాచక ఎమ్మెల్యేకి అండగా నిలబడతారు? చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. సొంత పార్టీ టికెట్ మీద గెలవడం, ఒకవేళ ఇప్పుడు సస్పెన్షన్ వేటేస్తే మళ్ళీ ఎటుపోతాడోనని భయపడడం, ఆ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని కలత చెందడం, ఇలాంటి కారణాలు మినహా పవన్ కళ్యాణ్ చేష్టలుడిగి చూడడానికి ఇంకేం కనిపిస్తోంది? ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక అరాచక ఎమ్మెల్యేకి అండగా నిలబడడానికి కారణం ఇంకేముంటుంది? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అందుకే అరవ శ్రీధర్ కేసులో ఫిర్యాదురాలు హర్షవీణ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. అంటే సుగాలి ప్రీతి తల్లి నిలదీయడం అంటే అంతో ఇంతో న్యాయం ఉంది. ఆ కేసులో పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఏం చేయలేరన్న అభిప్రాయం కూడా కొంతమందిలోనైనా ఉంది. మరి అరవ శ్రీధర్ని ఏం చేయలేరు అనే అభిప్రాయం ఎందుకు కలుగుతుంది? అరవ శ్రీధర్ని ఏం చేయలేక పవన్ కళ్యాణ్ ఎందుకు చేతులెత్తేస్తున్నారు? సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంత అరాచకంగా, ఆఖరికి అసెంబ్లీ వేదిక నుంచి కూడా వీడియో కాల్ చేసి చాలా న్యూడ్గా మాట్లాడేటువంటి రూడ్ ఫెలోని కాపాడడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు హర్షవీణ నుంచి ఉదయిస్తున్నాయి. పైగా తను చర్యలు తీసుకున్నానని, ఎటువంటి కార్యకలాపాలకు హాజరు కావద్దని ఆదేశించినట్టు జనసేనాని ప్రకటించారు. మరి ఇప్పుడు అరవ శ్రీధర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నట్టు బాధితురాలు ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉందా? సుగాలి ప్రీతి తల్లిని అణచివేసి కేసులు పెట్టి వేధించి నోరు నొక్కే ప్రయత్నం చేశారు. మరి హర్షవీణను ఏం చేస్తారు? ఆమె వ్యవహారంలో ఏకంగా సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా నేరుగా జోక్యం చేసుకుని విచారణ చేసే పరిస్థితి వచ్చింది. అయినా పవన్ కళ్యాణ్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. తన పార్టీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలన్న కనీస ఇంగితం కూడా ఆయనకు ఉన్నదా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. ఇలా తన పార్టీ ఎమ్మెల్యే ఏం చేసినా పర్లేదు, ఎంత దిగజారిపోయినా కాపాడేద్దాం, ఎంత అరాచకవాదిగా వ్యవహరించినా అడ్డంగా నిలబడదాం అనే ధోరణి పవన్ కళ్యాణ్లో పెరగడం దేనికి సంకేతం? పోనీ అరవ శ్రీధర్ ఏమైనా బలమైన నాయకుడా అంటే ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచారు. అది కూడా పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం వల్ల మాత్రమే ఆయనకు విజయం దక్కింది. సొంతంగా ఆయన ఎమ్మెల్యే అయ్యేటంత వరకు ఎవ్వరికి నియోజకవర్గంలో చాలామందికి ఆ మనిషి కూడా తెలియదు. అలాంటి నాయకుడి విషయంలోనే చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ వెనకాడడం అంటే తన పార్టీలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే సంకేతమా? తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంతగా చెలరేగిపోయినా ఏం కాదనే భరోసానా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆస్కారం ఇస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు అరవ శ్రీధర్ కన్నా అతన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహార శైలే చాలా మందిలో ఆందోళన కలిగిస్తుంది. అరవ శ్రీధర్ ఒక మహిళతో అత్యంత వికృతంగా వ్యవహరించారు. వీడియోల మీద వీడియోల సాక్షిగా అతను బండారం అంతా బయటపడింది. అతను గుట్టు రట్టయింది. అతను ఏంటో ఎలాంటి వాడో అందరికీ అర్థమైంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పైకి నీతులు వల్లిస్తూ జనానికి సూత్రాలు చెబుతూ ఆయన ఎంతటి అరాచకానికైనా ఎలా అండగా నిలబడతారో, ఎంత దుర్మార్గమైనటువంటి ధోరణులకైనా, ఎంతగా మహిళని వేధించేటువంటి వాళ్ళకైనా ఎంత కాపాడే ప్రయత్నం చేస్తారో అరవ శ్రీధర్ ఉదంతంలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చాటుతోంది. అరవ శ్రీధర్ కేవలం రైల్వే కోడూరు సంబంధించిన నాయకుడు మాత్రమే. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, కాసింత హోందాగా
పద్ధతిగా కనీసం సమాజం ఏమంటుందో అనేటువంటి ఆలోచనతోనైనా అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం అవేమీ లేనట్టు కనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదనే ఉద్దేశానికి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. అరవా శ్రీధర్ లాంటి వాళ్ళకి అండగా నిలబడడం ద్వారా తన ధోరణి ఏంటో తాను ఎలా వ్యవహరించబోతారో చాటుకున్నట్టుగా కనిపిస్తోంది.